శుభములు పలుకుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు మరి ఆ ధనవంతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారండి. ఇద్దరు కుమారులు కూడా, పెద్ద కుమారుడు చాలా సౌమ్యుడు, చిన్న కుమారుడు మరి తనకున్నటువంటి ఆస్తిలో ఓట ఇచ్చేమని ఒకరోజు రాత్రికాల సమయంలో ఎవరు లేనప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అంటాడు, నాన్న ఇంకా మీకు వివాహాలు చేయాలి, చేస్తున్న వ్యాపారం ఇంకా అభివృద్ధి పరచాలి అని చెప్పి తండ్రి చిన్న కుమారుడికి ఎంతో హితబోధ చేస్తాడు. ప్రియులరా, హితబోధ చేసినప్పుడు చిన్న కుమారుడు మరి ఎంత మాత్రం కూడా తండ్రి మాట వినడానికి ఒప్పుకోడు. అంతేకాకుండా తండ్రి మాటను వ్యతిరేకించి ఆస్తిలో నాకు ఇవ్వాల్సిన వాటా నాకు ఇస్తే నేను ఎక్కడికో దూర ప్రాంతం వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా వ్యాపారం నేను చేసుకుంటానని చెప్పి అంటాడండి. అన్ని వెంటనే తండ్రి అంటాడు, సరే నాయనా, నేను ఎంత చెప్పినా కూడా నువ్వు చాలా మొండిగా మాట్లాడుతూ ఉన్నావు కనుక నీ ఆస్తిలో వాటా ఏవైతే ఉందో అది 2 భాగాలు చేసి మీ అన్నకి ఇవ్వాల్సింది నీకు ఇస్తాను అని చెప్తాడు. వెంటనే తనకున్న వాటా చొప్పున చిన్న కుమారుడికి పంచివేస్తాడు. ఆ చిన్న కుమారుడు ఒకరోజు తెల్లవారుజామున మరి బ్యాగ్ నిండా డబ్బు పట్టుకొని, డబ్బు ఉంటే అనేకమైన స్నేహితులు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటారు. ఆ విధముగా మరి తనకున్నటువంటి వారందరూ కూడా మరి మంచి స్నేహితులని నమ్మాడు. అలాగే అందరినీ కూడా ఆప్యాయతగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఉన్న ధనముతో ఆడొచ్చు, పాడొచ్చు, పబ్బులకు తిరగొచ్చు, తాగొచ్చు, తందనాలాడొచ్చు అని చెప్పి ఆ ఉన్న డబ్బునంతా కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ చిన్న కుమారుడికి సంపాదించడం తెలియదు గనక, ఆ చిన్న కుమారుడు కష్టపడలేదు గనక, ఆ చిన్న కుమారుడు మరి ఉన్న డబ్బునంతా కూడా విచ్చలవిడిగా ధారాదత్తం చేసి ఇష్టానుసారమైన ఖర్చు చేసి లేనిపోని దుర్వ్యాపారాలు మొదలు పెట్టాడటండి. ఆ దుర్వ్యాపారాలు మొదలు పెట్టిన తర్వాత ప్రియులరా, ఆ దుర్వ్యాపారంలో ఏముందో తెలుసండి? నష్టము కలిగిందండి. నష్టము కలిగిన తర్వాత అందరిని కూడా చూస్తా ఉన్నాడు. చాలా రోజులైంది, రోజుకి వచ్చే స్నేహితులు రాలేదు. ఏరా బాబు ఎలా ఉన్నావు అడిగేవారు రాలేదు. ఎవరు వచ్చాయని ప్రేమించే వాళ్ళు పలకరింపు లేదు. ఒళ్ళంతా పులకరింపు ఎక్కువైపోతుంది. పలకరింపు ఎప్పుడైతే లేదో పులకరింపు స్టార్ట్ అయింది ఈ కుర్రోడికి. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు ఏమనంటే, ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, డబ్బంతా తెచ్చాను, ఏళ్ళు నమ్మాను, వాళ్ళు నమ్మాను, మా నాన్న దగ్గర ఎంతో పోరాడి తీసుకుని వచ్చాను, కానీ ఈ రోజు నా దగ్గర ఉన్న ధనమంతా కూడా అయిపోయింది అని చెప్పి కొన్ని రోజులు పట్టాడండి. ఒకరోజు ఆయన ఎదురుగుంటానే ఒక పంది పొట్టిని తినడం చూశాడు. ఈయన చాలా ఆకలేస్తా ఉందండి, చాలా ఆకలేస్తా ఉంది, చాలా ఆకలి మీద ఉన్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులరా, నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజు మరి అనేక మందికి బిడ్డలు ఉన్నారండి. ఆ బిడ్డల పట్ల వైఖరి ఎలా ఉందంటే, ఈ రోజు అనేక మంది పాడైపోతున్నటువంటి వారు ఉన్నారండి. తల్లిదండ్రులు బాధలు పట్టించుకోలేనటువంటి వారు ఉన్నారండి. తల్లిదండ్రుల యొక్క సామర్థ్యాన్ని, వారి కష్టార్జితాన్ని, వారు ఎంత గొప్పగా కష్టపడి అహర్నిశలు బాధపడి సంపాదిస్తున్నారు, అది కూడా పట్టించుకోకుండా ఆస్తి నష్టం అనేటువంటిది కొంతమంది పిల్లలు చేస్తూ ఉన్నారండి. ఎందుకు అని అంటే, దుర్వ్యాపారాలు చేసి, బెట్టింగ్లు చేసి ఆస్తిని నాశనం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారండి. అలాంటి వాడి బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాడు కనుక ఈరోజు మీ ముందు నేను చెప్పడానికి సంకోచించటం లేదు ప్రియులరా. కనుక ఆయన ఒకరోజు ఆ ఆకలికి తట్టుకోలేకపోయి ఆయన అంటూ ఉన్నాడు, ఆ పంది తినే పొట్టుకొని తినడానికి సిద్ధపాటు అయిపోయాడండి. చూసారా, ఆకలట రుచి తెలియదండి, ఆకలికి రుచి తెలియదండి, నిద్రకి సుఖము తెలియదు. నిద్ర వచ్చింది అనుకోండి, ఎలాగ ఉన్నా అక్కడ మట్టి ఉన్నా, బంకున్నా, బాడున్నా, ఏదున్నా అక్కడ పట్టుకోవడానికి ఇష్టపడిపోతారండి. కానీ ఆకలేస్తే ఎలాగున్నా కడుపు నింపుకోవాలనేటువంటిది
చూస్తారు. కనుక ఆ యొక్క చిన్న కుమారుడు చాలా సిద్ధపాటు అయిపోయాడు. కానీ అప్పుడు ఆలోచన వచ్చింది ఏంటో తెలుసా? అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు కదా, వాళ్ళలో నేను ఒకరిని అవుతానని చెప్పి నా తండ్రి ఇంటికి నేను వెళ్తానని ఒక రోజు ఆ రాత్రి వేళ ఇంటికి వెళ్ళాడండి. మరి చూసారా, డబ్బునంతా తీసుకెళ్లాడు, నష్టం కలిగించాడు, దుర్వ్యాపారం చేశాడు, స్నేహితులు రావటం లేదు, బంధువులు అనుకున్నాడు రావట్లేదు, డబ్బంతా పోయింది, చిల్లి గమలేని పరిస్థితులు అయిపోయాడండి. కానీ ఒకరోజు రాత్రి ఆ భవనం దగ్గరికి వెళ్ళి, సొంత ఇంటి దగ్గరికి వెళ్ళి గేటు ముందు అటు ఇటు తిరుగుతా ఉన్నాడండి. తిరుగుతూ ఉంటే అందులో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ చిన్న కుమారుడు ఇంటి గేటు ముందు తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా! చిన్న కుమారుడు ఇంటి గేటు ముందు తిరుగుతా ఉన్నాడు అని చెప్పి వెంటనే ఆ కబురు చెప్పేసరికి ఆ తండ్రికి కనలేని సంతోషం వచ్చిందండి. ఆ సంతోషమును ఆ ఉప్పొంగిపోయి వెంటనే ఆ తండ్రి గేటు బయటికి వెళ్ళి, నా కుమారుడా రా అని చెప్పి ఆ పేక పెట్టుకొని ప్రేమించి హత్తుకొని కౌగులించుకొని తండ్రి కుమారుడి మీద జాలి పడ్డాడండి. హల్లెలూయా! ప్రియరి రోజు ఆ తండ్రి ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద మనిషి ఎంత దూరం అయిపోయినా, ఈ భూమి మీద మనిషి దేవుడికి ఎంత దూరంగా ఉన్నా, నువ్వు ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నా, ఏ రకమైన స్థితిలో ఉన్నా, ఎలాగా నీ పాపంలో దిగజారిపోతూ ఉన్నా, ఇంకా యేసు ప్రభు అంటున్నాడు, రా నా కుమారుడా, నువ్వు రా. యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారండి. నీ పరిస్థితి ఏదైనా, నువ్వే స్థితిలో ఉన్నా, యేసు ప్రభు వారు నిన్ను పిలుస్తున్నారు. ఎందుకో తెలుసా? నా కుమారుడా అని. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చెమలపల్లి గ్రామస్తులారా, నా ప్రియమైన తమ్ముడు చెల్లెమ్మ అక్క, అదిగో అక్కడి నుంచి చూస్తున్న నా సహోదరి, దయచేసి ఈ మాటలు విను. నీ జీవితంలో ఒకవేళ ఏ లోటున్నా, ఏ కొరతున్నా ప్రభు వైపు చూడు. ప్రభు నీ ఆకలి తీర్చి దేవుడు, నీ బిడ్డలు స్థిరపరిచేవాడు ఆయన, నీ బిడ్డల చదువులు బాగు చేసేవాడు, నీ బిడ్డల బ్రతుకులు బాగు చేసేవాడు ఆయన. కనుక ఈ చిన్న కుమారుడు రాగానే ఈ తండ్రి చక్కగా ఏమండి గురుపోతులు కోసి ఏమండి ఊరందరికీ కూడా భోజనాలు చెప్పి, తప్పిపోయిన నా చిన్న కుమారుడు తిరిగి మరలా బ్రతికాడు అని చెప్పి పండుగ చేసుకున్నాడు. ఈ రోజు తప్పిపోతున్నాం. అనేకమైన విషయాల్లో మనిషి తప్పిపోతున్నాడు, మాటిచ్చి తప్పిపోతున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పిపోతున్నాడు, విశ్వాసంలో తప్పిపోతున్నాడు. నువ్వు అలా తప్పిపోవడం దేవుడి చిత్తము కాదు. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే, ప్రభువుని నువ్వు ఎరిగినట్లయితే, ఒకవేళ లేదు నిజమే ఆ చిన్న కుమారుడు లాంటి వాడు నా ఇంట్లో కూడా ఉన్నాడని నువ్వు అనుకుంటే, ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో దేవుడు తప్పక కార్యం చేస్తా. ప్రియులరా, విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేద్దాం. తప్పక ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.